తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు కదా రాజశేఖర్ నా మిత్రుడు అని చెప్పి. మరి అట్లాంటి రాజశేఖర్ నీ మిత్రుడు కొడుకుని తీసుకెళ్లి ఏడిపిస్తావు అంటే నీ మిత్రుడు తప్పు చేస్తేనే కదా వాళ్ళ కొడుకు తప్పు చేయది. అతను ఇవ్వకుండా ఇతనికి డబ్బులు వస్తాయా? అతని ఛాన్స్ లేకుండా ఇతనికి వస్తాయా? అంటే నీ మిత్రుడిని ముంచాలనే కదా నువ్వు అనుకుంది? నీ మిత్రుడు కొడుకుని ఎదగకుండా చేయాలనే కదా నువ్వు అనుకుంది? అది స్నేహధర్మమా? నెక్స్ట్ ఆ తర్వాత అతన్ని జైలు నుంచి రానియకుండా ఎన్నిసార్లు పిటిషన్లు వేశారు వరుస పెట్టి. వాళ్ళ అనుకూల పత్రికలు ఎంత విషం చిమ్మినాయి అతని మీద, ఇప్పటికి కూడా ఎంత చిమ్ముతున్నాయి. అంత చేస్తున్నప్పుడు మరి ఎవరు ప్రతీకారం ప్రారంభించారు? జగన్ బాబా ప్రతీకారం ప్రారంభించింది? ఖచ్చితంగా జగన్ తప్పే చేశాడు అంట నేను. అతను అరెస్ట్ చేయడం చంద్రబాబుని కేసుల కిందన పొలిటికల్గా చూసుకోవాలి, కానీ పొలిటికల్గా చూసుకోలేదు. మిగతాది అధికారుల మీద కేసులు పెట్టాలా, పొలిటికల్గా దానికి సంబంధించిన బాధ్యత వహించాలని చెప్పేసి జనంలో మాట్లాడాలి. కాకుండా అరెస్ట్ చేయడం తప్పు పెద్ద ఆయన్ని, అంతవరకు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం అతనికి రగిలినటువంటి ప్రతీకారం తీర్చుకున్నాడు, దానికి ప్రతిగా పదవిలోంచి పోయాడు. నోడు మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజున ప్రతీకారం తెచ్చుకున్నావు, ఇవాళ ప్రతీకారం తెచ్చుకుంటున్నావు. అంటే పగ ఎవరు పడుతున్నారు? పగ మొదట పడుతోంది ఎవరు? ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు? పత్రికల ద్వారా ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఏ పరిశ్రమలు తేవడానికి ఓకే చేసినా వాళ్ళకంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు తొందరగా పర్మిషన్ పెట్టుకుంటారు వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్. కానీ బాబు కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా అది నిర్మల్